హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ సంబంధించి ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోని టైప్ 1 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం, రైట్? ఇక్కడ టైప్ 1 అంటే ఫైండింగ్ స్పీడ్. సో ఈ వీడియోలో కూడా మనం టైప్ 1 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. If Vinay would have run at a high speed of 2 km/h, he would have taken 10 minutes less to cover 4 km. Then find speed of Vinay. ఓకే, ఈజీ. ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అనేది 10 మినిట్స్ ఉంది. దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది 4 కిలోమీటర్ ఉంది. ఈ 4 కిలోమీటర్స్ని వినయ్ ఎస్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే ఆన్ టైంలోనే రీచ్ అవుతారు. కానీ ఈయన సేమ్ 4 కిలోమీటర్స్ని 2 km/h ఎక్స్ట్రా స్పీడ్తో ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన రీచ్ అవ్వాల్సిన టైం కంటే 10 మినిట్స్ ముందే రీచ్ అయ్యారని చెప్తున్నారు. సో ఇక్కడ టైం డిఫరెన్స్ అనేది మనకి 10 మినిట్స్కి ఈక్వల్. దీన్ని మనం సాల్వ్ చేస్తే వినయ్ యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది వస్తుంది. దీన్ని మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేసి సాల్వ్ చేద్దాం, రైట్? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ముందు మనం ఆప్షన్లో ఉన్న ఈ 4ని వెరిఫై చేద్దాం. 4/4 అంటే 1 వస్తుంది. 4/4 + 2 అంటే మనకి 2/3 వస్తుంది. సో ఇది మనకి ఫైనల్గా 1/3 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 1/6, రైట్? సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ కాదు. ఇప్పుడు మనం 6ని వెరిఫై చేద్దాం. 4/6 మైనస్ 4/6 + 2 అంటే ఇది 8 వస్తుంది. ఇది మనకి 2/3, ఇది మనకి 1/2. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 1/6 వస్తుంది. మనకు కావాల్సిన కూడా 1/6 కాబట్టి వినయ్ స్పీడ్ అనేది 6 km/h అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కిషన్ సైకిల్డ్ 96 kilometers at a certain speed. If he cycled 4 km/h slower, then he would have taken an additional time of 2 hours to reach the destination. What is the speed at which Kishan actually cycled in km/h? ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి టైం డిఫరెన్స్ అనేది 2 hours ఇచ్చారు. డిస్టెన్స్ అనేది 96 kilometers ఇచ్చారు. ఓకే, ఈ 96 kilometersని కిషన్ ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఆన్ టైంలోనే రీచ్ అవుతారు. కానీ ఈయన ఈ సేమ్ 96 kilometersని యూజువల్ స్పీడ్ కంటే 4 km/h లెస్ స్పీడ్తో ట్రావెల్ చేశారు కాబట్టి ఈయన తీసుకోవాల్సిన టైం కంటే 2 గంటలు ఎక్కువ తీసుకున్నారని చెప్తున్నారు. సో ఈ టైం డిఫరెన్స్ అనేది మనకి ఈ 2 అవర్స్కి ఈక్వల్. దీన్ని మనం సాల్వ్ చేస్తే కిషన్ యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది వస్తుంది, రైట్? ఇప్పుడు మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే ఇక్కడ మనకి 96 ఉంది, ఇక్కడ కూడా 96 ఉంది. ఈ 96ని కట్ అయ్యేలాగా ఆప్షన్లో ఏదైనా నెంబర్ ఉందేమో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే 16 ఉంది కాబట్టి ముందు మనం ఈ 16ని వెరిఫై చేద్దాం, రైట్? సో 96/16 - 4 అంటే ఇది మనకి 12 వస్తుంది. మైనస్ 96/16, రైట్? సో ఈ 12 96ని 8 టైమ్స్ కట్ చేస్తుంది. 16 96ని 6 టైమ్స్ కట్ చేస్తుంది. 8 - 6 అంటే 2. మనకు కావాల్సింది కూడా 2 కాబట్టి ఇక్కడ కిషన్ యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది 16 km/h అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Peter belongs to town A, Paul belongs to town B. They start their journey towards each other towns following same route at the same time. They meet somewhere on the way and continue with their journey. After meeting Paul, Peter takes another 13.5 hours to reach his destination, while Paul takes another 6 hours to reach Peter's town. If Peter traveled at the speed of 30 km/h, వాట్ వాస్ పౌల్ స్పీడ్ ఇన్ km/h? ఓకే, క్వశ్చన్ లెంతీగా ఉన్న ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది టౌన్ ఏ, ఇది టౌన్ బి. టౌన్ ఏలో పీటర్ ఉన్నారు. ఈయన స్పీడ్ అనేది 30 km/h ఇచ్చారు. ఓకే, సో పీటర్ స్పీడ్ వచ్చేసి 30 km/h. టౌన్ బిలో పౌల్ ఉన్నారు. ఈయన స్పీడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని మనం x km/h అనుకుందాం, రైట్? వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ టైంలో జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరూ ఈ పాయింట్ దగ్గర మీట్ అయ్యారని అనుకుందాం. దీన్ని మనం సి అనుకుంటే వీళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత పీటర్
సి నుంచి బికి రీచ్ అవ్వడానికి 13.5 అవర్స్ తీసుకున్నారని చెప్పారు కాబట్టి సి నుంచి బికి డిస్టెన్స్ అంటే 13.5 ఇంటూ పీటర్ స్పీడ్ అనేది మనకి 30 ఇచ్చారు ఇంటూ 30, ఇది మనకి 405 వస్తుంది. సో సి నుంచి బికి డిస్టెన్స్ అంటే 405 కిలోమీటర్. ఓకే, ఇప్పుడు మనం సి నుంచి ఏకి డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. వీళ్ళిద్దరూ మీట్ అయిన తర్వాత పౌలు సి నుంచి ఏకి రీచ్ అవ్వడానికి 6 అవర్స్ తీసుకున్నారని చెప్పారు, రైట్? సో పౌల్ స్పీడ్ అనేది ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి సి నుంచి ఏకి డిస్టెన్స్ అంటే 6 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఇది మనకి 6x కిలోమీటర్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పీటర్ ఏ నుంచి సికి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకున్నారో పౌలు కూడా బి నుంచి సికి రీచ్ అవ్వడానికి అంతే టైం తీసుకున్నారు, రైట్? కాబట్టి ఇక్కడ ఈ టైమ్స్ అనేది మనం ఈక్వల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టైమ్స్ని ఈక్వల్ చేస్తే ఏ నుంచి సికి డిస్టెన్స్ అంటే 6x కిలోమీటర్స్, ఇది 6x. బి నుంచి సికి డిస్టెన్స్ అంటే 405 కిలోమీటర్స్. ఓకే, ఈ 6x కిలోమీటర్స్ని పీటర్ 30 కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేశారు. ఈ 405 కిలోమీటర్స్ని పౌలు ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేశారు, రైట్? సో ఈ రెండు టైమ్స్ అనేవి మనకి ఈక్వల్. ఓకే, దీన్ని మనం సాల్వ్ చేస్తే 630లో 5 టైమ్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 405 ఇంటూ 5, రైట్? ఇది మనకి 2025 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2025 అయితే ఎక్స్ అనేది మనకు ఎగ్జాక్ట్గా 45 వస్తుంది, ఎందుకంటే 45 స్క్వేర్ అనేది 2025. సో మనకు కావాల్సిన పౌల్ యొక్క స్పీడ్ అనేది 45 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ని ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా సింగిల్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. దాన్ని యూజ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది సెకండ్స్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఆ ఫార్ములా అనేది S1/S2 ఈక్వల్ టు √T2/T1. ఓకే, ఇక్కడ S1 S2 అంటే వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్, T1 T2 అంటే వీళ్ళిద్దరు మీట్ అయిన తర్వాత డెస్టినేషన్కి రీచ్ అయ్యే టైమ్స్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది పౌల్ స్పీడ్ కాబట్టి పౌల్ స్పీడ్ని S1 అనుకుందాం. పీటర్ స్పీడ్ అనేది మనకి 30 ఇచ్చారు కాబట్టి /30 ఈక్వల్ టు √T2 అంటే పీటర్ సి పాయింట్ని రీచ్ అయిన తర్వాత బిని రీచ్ అవ్వడానికి 13.5 అవర్స్ పడుతుంది కాబట్టి ఇది మనకి 13.5 అవర్స్. అలాగే పౌల్కి 6 అవర్స్ పడుతుంది కాబట్టి ఇది 6. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే S1 స్క్వేర్ ఈక్వల్ టు 13.5/6 ఇంటూ ఇది 900 వస్తుంది కాబట్టి ఇంటూ 900. ఓకే, 6 900ని 150 టైమ్స్ కట్ చేస్తుంది. 150 ఇంటూ 13.5 అంటే మనకి 2025 వస్తుంది. S1 స్క్వేర్ ఈక్వల్ టు 2025 అంటే S1 అనేది మనకి 45 kmph వస్తుంది, రైట్? సో మనకు కావాల్సింది పౌల్ స్పీడ్ కాబట్టి పౌల్ స్పీడ్ అనేది మనకి 45 kmph. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పర్వేజ్ బిలాంగ్స్ టు టౌన్ ఏ అండ్ గౌతమ్ బిలాంగ్స్ టు టౌన్ బి. దే స్టార్ట్ their journey towards each other cities by the same route at the same time. They meet somewhere along the way and continue their journey. Parvez takes 12 hours to reach the destination after meeting the Gautam, while Gautam takes another 3 hours to reach the city of Parvez. If Parvez travels at a speed of 60 km per hour, then find speed of Gautam in km per hour. ఓకే, ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. మన ఫార్ములా యూజ్ చేస్తే S1/S2 ఈక్వల్ టు √T2/T1. ఓకే, మనకు కావాల్సింది గౌతమ్ స్పీడ్ కాబట్టి గౌతమ్ స్పీడ్ని మనం S1 అనుకుందాం. సో S1 పర్వేజ్ స్పీడ్ మనకి 60 ఇచ్చారు /60. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ T2 అంటే 12 అవర్స్ T1 అంటే 3 అవర్స్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన గౌతమ్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ చేస్తే S1 స్క్వేర్ ఈక్వల్ టు 12/3 ఇంటూ 60 స్క్వేర్ అంటే 60 ఇంటూ 60, రైట్? సో 3 అనేది 60ని 20 టైమ్స్ కట్ చేస్తుంది. ఇది మనకి 12 ఇంటూ 1200, రైట్? దీన్ని మనకి అండర్ రూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది 120 వస్తుంది. కాబట్టి గౌతమ్ స్పీడ్ అనేది 120 kmph
ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Two cars travel from the same house at a speed of 20 km/h at an interval of 10 minutes. At what speed does a woman come in the opposite direction towards the house if she gets cars in 8 minutes interval? Okay. ఈజీ క్వశ్చన్. మనకి క్వశ్చన్లో ఒక హౌస్ ఉంది. ఈ హౌస్ దగ్గర 2 కార్స్ ఉన్నాయి. ఓకే. ఇవి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో 10 మినిట్స్ ఇంటర్వెల్లో 20 km/hతో ట్రావెల్ చేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఉమెన్ ఎక్స్ కేఎంపీఎస్తో ట్రావెల్ చేస్తున్నారు. ఈ ఉమెన్ ఫస్ట్ కార్ని సమ్ పాయింట్ దగ్గర మీట్ అయ్యారు. ఆ తర్వాత సెకండ్ కార్ని మీట్ అవ్వడానికి 8 మినిట్స్ టైం తీసుకున్నారని చెప్పారు. అయితే ఈ ఉమెన్ యొక్క స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని మనం హౌస్ అనుకుంటే స్టార్టింగ్ మనకి కార్ ఏ అనేది ఇక్కడే ఉంది, కార్ బి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు కార్ ఏ స్టార్ట్ అయింది, 20 km/hతో ట్రావెల్ చేస్తుంది. రైట్. ఈ డైరెక్షన్లో 20 km/hతో ట్రావెల్ చేసింది. 10 మినిట్స్ తర్వాత కార్ ఏ అనేది ఈ పాయింట్లో ఉంది. ఇప్పుడు కార్ బి 20 km/hతో స్టార్ట్ అవ్వాలి. రైట్. ఈ పాయింట్ దగ్గర కార్ ఏకి మరియు కార్ బికి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్. కార్ ఏ అనేది 20 km/hతో ట్రావెల్ చేసింది. ఎంత టైం ట్రావెల్ చేసింది? 10 మినిట్స్ ట్రావెల్ చేసింది. దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. ఈ 60ని 3 టైమ్స్ కట్ చేస్తుంది కాబట్టి ఈ రెండు కార్స్ మధ్య డిస్టెన్స్ అనేది 10/3 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడు జర్నీలో 10/3 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. రైట్. సో సమ్ పాయింట్ దగ్గర రెండు కార్స్ కూడా జర్నీలో ఈ పాయింట్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఉమెన్ వస్తున్నారు. ఈ ఉమెన్ స్పీడ్ అనేది మనం ఎక్స్ కేఎంపీహెచ్ అనుకున్నాం. రైట్. సో సమ్ పాయింట్ దగ్గర ఉమెన్ ఏ కార్ని ఎక్కడ మీట్ అయ్యారు. ఇప్పుడు దీని తర్వాత ఆమె బి కార్ని మీట్ అవ్వాలి. మీట్ అవ్వాలి అంటే కార్ బి అలాగే ఉమెన్ కూడా ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కవర్ చేయాలి. రైట్. ఈ కవర్ చేయడానికి 8 మినిట్స్ టైం తీసుకుందని చెప్పారు. సో ఈ 10/3 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి కార్ బికి మరియు ఉమెన్కి 8 మినిట్స్ టైం తీసుకుంటే ఉమెన్ యొక్క స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రైట్. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది 10/3 ఉంది. ఇక్కడ స్పీడ్ అనేది మనకి కార్ బి అలాగే ఉమెన్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే కార్ స్పీడ్ 20 ఉంది, ఉమెన్ స్పీడ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి 20 + x. దీన్ని మనం 8 మినిట్స్లో కవర్ చేయాలి. అంటే 8 మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఉమెన్ యొక్క స్పీడ్ అనేది వస్తుంది. రైట్. సో ఈ 60ని 20 టైమ్స్ కట్ చేస్తుంది. 4 2 టైమ్స్, 4 5 టైమ్స్. రైట్. సో ఈ 2 ఇందులో 5 టైమ్స్ కాబట్టి 20 + x మనకి 5 × 5 ఉంది కాబట్టి 25. దీని నుంచి మనకు కావాల్సిన స్పీడ్ అనేది x 5 kmph వస్తుంది. రైట్. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Two vehicles from a house moved at a speed of 25 km/h at an interval of 20 minutes. How much more speed a woman coming from the opposite direction of the house will have to walk so that she gets a vehicle at an interval of 18 minutes? ఓకే. ఇది కూడా సిమిలర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం 2 వెహికల్స్ మధ్య డిస్టెన్స్ అనేది 20 మినిట్స్ తర్వాత ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్. ఇక్కడ వెహికల్స్ అనేవి 25 km/hతో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి వీటి మధ్య డిస్టెన్స్ అనేది 25 × 20 మినిట్స్ అవుతుంది. దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. సో 60ని 3 టైమ్స్ కట్ చేస్తుంది. ఇది మనకి 25/3 కిలోమీటర్ వస్తుంది. ఓకే. ఈ డిస్టెన్స్ని సెకండ్ వచ్చే వెహికల్ అలాగే ఉమెన్ అనేవారు 18 మినిట్స్లో కవర్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఉమెన్ స్పీడ్ మనం ఎక్స్ కేఎంపీహెచ్ అనుకుంటే కార్ స్పీడ్ ఏమో 25, ఉమెన్ స్పీడ్ అనేది ఎక్స్ కాబట్టి దీన్ని వీళ్ళిద్దరూ కూడా 18 మినిట్స్లో కవర్ చేయాలి. దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. ఓకే. సో 6 3 టైమ్స్, 6 అనేది 10 టైమ్స్. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 × 25 అంటే 250 వస్తుంది. ఈక్వల్ టు 3 × 3 9 × 25 + x. రైట్. సో 9x + 225 మనకు కావాల్సిన x కాబట్టి x = 25/9 వస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే
2 into 7/9, రైట్? ఇది మనకి kmph. ఓకే, సో మన ఆన్సర్ అనేది 2 7/9 ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 bicycles from a house started at a speed of 24 km/h at an interval of 15 minutes. How much more speed does a woman coming from the opposite direction of the house have to walk so that she meets a cycle at an interval of 10 minutes? ఇది కూడా సిమిలర్ క్వశ్చన్, రైట్? సో 15 minutes తర్వాత 2 bicycles మధ్యన డిస్టెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. బైసికల్స్ అనేవి 24 km/h ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి డిస్టెన్స్ అంటే 24 into 15 అవుతుంది. దీన్ని మన అవర్స్లో కన్వర్ట్ చేస్తే by 60. సో 6 10 times, 6 4 times, 2 2 times, 2 5 times, 5 3 times, రైట్? సో ఇక్కడ డిస్టెన్స్ అంటే 6 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 6 కిలోమీటర్స్ని సెకండ్ వచ్చే బైసికల్ అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే ఉమెన్ 10 minutesలో కవర్ చేయాలి. ఇక్కడ బైసికల్ స్పీడ్ అంటే మనకి 24, ఉమెన్ స్పీడ్ మనం ఎక్స్ అనుకుంటే ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో 24 + x ఇది మనకి 10 minutesకి ఈక్వల్. దీన్ని మన అవర్స్లో కన్వర్ట్ చేస్తే by 60. సో 0 0 క్యాన్సిల్, 36 = 24 + x. దీని నుంచి మనకు కావాల్సిన స్పీడ్ అనేది x = 12 km/h వస్తుంది. కాబట్టి ఉమెన్ స్పీడ్ అనేది మనకి 12 km/h. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గీత ట్రావెల్స్ 120 km by steamer, 450 km by train and 60 km by scooter from Hyderabad to IIT Roorkee. The total journey takes 13 hours and 30 minutes and the speed of the train is 3 times of the scooter and 1.5 times of the steamer. What is the speed of the train? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. గీత అనేవారు హైదరాబాద్ నుంచి ఐఐటి రూర్కీకి ట్రావెల్ చేశారు. ఈ ట్రావెలింగ్లో ఆమె స్టీమర్ మీద ట్రావెల్ చేశారు, ట్రైన్ మీద ట్రావెల్ చేశారు, అలాగే స్కూటర్ మీద కూడా ట్రావెల్ చేశారు. స్టీమర్ మీద ఆమె 120 km ట్రావెల్ చేశారు, ట్రైన్ మీద 450, అలాగే స్కూటర్ మీద 60 km ట్రావెల్ చేశారు. ఇప్పుడు మన స్పీడ్ చూద్దాం. ఓకే, మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ట్రైన్ స్పీడ్ కాబట్టి ట్రైన్ స్పీడ్ మనం ఎక్స్ అనుకుందాం. సో ట్రైన్ స్పీడ్ అనేది 3 times ఆఫ్ స్కూటర్ స్పీడ్ అన్నారు కాబట్టి ఇప్పుడు స్కూటర్ స్పీడ్ అనేది x/3 అవుతుంది. అలాగే ట్రైన్ స్పీడ్ అనేది 1.5 times ఆఫ్ స్టీమర్ స్పీడ్ అన్నారు కాబట్టి స్టీమర్ స్పీడ్ అనేది మనకి 2x/3 అవుతుంది, రైట్? మనకి టైం కావాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేయాలి. సో స్టీమర్ మీద గీత అనేవారు 120/2x/3 అవర్స్ ట్రావెల్ చేశారు, ట్రైన్ మీద 450/x అవర్స్ ట్రావెల్ చేశారు, అలాగే స్కూటర్ మీద 60/x/3 అవర్స్ ట్రావెల్ చేశారు, రైట్? మనకి టోటల్ జర్నీ కావాలంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. దీన్ని మనకి క్వశ్చన్లో 13 hours 30 minutes ఇచ్చారు. సో దీన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేస్తే టోటల్ 27/2 hours అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ట్రైన్ స్పీడ్ అనేది ఎక్స్ అనేది వస్తుంది, రైట్? దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. 2 120ని 60 times కట్ చేస్తుంది. 3 into 60 అంటే 180/x ప్లస్ 450/x ప్లస్ 3 into 60 అంటే అగైన్ 180/x. ఇది మనకి 27/2కి ఈక్వల్, రైట్? సో 180 360 ప్లస్ 450 అంటే ఇది మనకి 810 వస్తుంది x. సో 27/2, రైట్? 9 3 times, 9 90 times. 9 into 90 అంటే 180 వస్తుంది. 180ని 3 అనేది 60 times కట్ చేస్తుంది కాబట్టి మనకు కావాల్సిన స్పీడ్ అనేది x = 60 kmph వస్తుంది, రైట్? సో ట్రైన్ స్పీడ్ అనేది 60 kmph. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్.